టికెట్ ఫినాలే మీద ఏవైతే లీక్స్ వస్తాయో ఆ లీక్స్తో అప్డేట్స్ వాటి మీద సపరేట్గా వీడియోస్ చేయొచ్చు కదా, చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పి మన వాళ్ళ సజెషన్. నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను మీకు ఏం జరుగుతుంది ఏంటంటే, టికెట్ ఫినాల మీద అప్డేట్స్ ఈ లీక్స్ అవ్వటం కత్తి మీద సాము లాంటిదే. నిన్న నాకు ఒక అప్డేట్ వచ్చింది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంకి, ఏంటంటే డెమోను కళ్యాణ్ ఇద్దరు అవుట్ అయిపోయారని చెప్పి. కానీ నేను ఇందాక మార్నింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది లాజిక్ సెట్ అవ్వట్లేదని. ఎందుకంటే ఈవినింగ్ టైంకి హౌస్లో టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక్కళ్ళు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంకోళ్ళు ఎలిమినేట్ అవ్వాలంటే అది రాత్రి అవ్వాలి. మధ్యాహ్నం ఒకళ్ళు అవుతారు 2 టాస్కులు, మళ్ళీ రాత్రి 2 టాస్కులు అవుతాయి, ఇంకొకళ్ళు అవ్వాలి. ఎట్ ఎ టైం వచ్చింది అంటే ఏదర్ వాళ్ళకి అర్థమైంది అంటే కళ్యాణ్ మామూలు టాస్క్ ఆడి ఓడిపోయినా కూడా అది ఎలా ఇల్లు ఉంటుందంటే టికెట్ ఫినాల్ నుంచి అవుట్ అయిపోయాడు అన్న విధంగా వాళ్ళకి అర్థమై ఉంటుంది. వాళ్ళు కావాలని రాంగ్ చేయడం కాదు, కమ్యూనికేషన్ గ్యాప్స్ చెప్తున్నాను మీకు. అలా అర్థమైందేమో, అందుకని అది ఇవ్వాలంటే కొంచెం కష్టమే. ఇప్పుడు ఎందుకు ఇది సోదంతా చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇంకొక అప్డేట్ వచ్చింది. అప్డేట్స్ ఖచ్చితమైన సామంటే నీకు చెప్పాల్సి వస్తుంది, అది ఇంకో దరిద్రం. అదేంటి అంటే కళ్యాణ్ ఇంకా రేస్లో ఉన్నాడు అని చెప్పి అలా ఉంటుంది. సో అందుకోసం చెప్పి దాని జోలికి వెళ్ళట్లా నేను. వెళ్తే అయిపోతాయి 75, 76, 77 అయిపోతాయి, అది మ్యాటర్ కాదు. కానీ ఇచ్చి మళ్ళీ ఇలా వచ్చింది అంట, ఇప్పుడు ఇలా వచ్చిందంటే చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తెలుసు నాకు, మీరు అందరూ అర్థం చేసుకుంటారు అవన్నీ, కానీ బట్ ఎందుకు అంత ఇబ్బంది పడటం అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో అయితే కనుక రాంగ్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ డెమోన్ విషయంలో, రీతు విషయంలో, ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో సుమనన్న విషయంలో, వాళ్ళ విషయంలో రాంగ్ అయిందనుకోండి, అంటే వాళ్ళు గెలిచేశారని మనం చెప్పేసాం అనుకోండి, వాళ్ళకి ఓటింగ్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనం తప్పు అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు సేవ్ అయిపోతారని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు లేదనుకోండి, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అదే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది నేను చెప్పాలంటే. అది సంగతి. ఇది లైవ్ అప్డేట్స్ వీడియో, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇందులో ఏం జరిగింది ఏంటి, 2 టాస్కులు జరిగినాయి. సో డెమాన్ ఏం జరిగింది, ఎలా ఓడిపోయాడు, ఇది ఇప్పుడే నేను వచ్చే ముందే కళ్యాణ్తో టాస్క్ జరిగింది, కళ్యాణ్ గెలిచాడు, కళ్యాణ్ ఎవరిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు, నీట్గా మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. సో ముందుగా మీరు వీడియో లైక్ చేసి చూడండి, అలాగే కొత్తగా చూసేవాళ్ళు కానీ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. 74K అయిపోయినట్టుంది. సో ఇంకొక 1000 డిస్టెన్స్లో ఉన్నాం. తెలుసు ఇది కొంచెం స్లోగా వెళ్తుంది, ఈ లైవ్ అప్డేట్స్ కానీ మామూలు ఎపిసోడ్ రివ్యూస్ కానీ స్లో ఉంటాయి. ఆ అప్డేట్స్ ఏవైతే ఆ లీక్స్ ఏవైతే ఉంటే వాటికే ఉంటాయి. నాకు తెలిసి మనం కూడా ఎలిమినేషన్ అప్డేట్లు ఏమి చెప్పుకుంటూ ఉంటాం కదా, బట్ రీజన్ చెప్తున్నా మీకు, నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇందుకోసమే. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ చెప్తాను. ఏంటి అంటే, తప్పు అయితే నాకు తెలియదు, నన్ను తిట్టుకోవద్దు, ఇక మాటలుగా చెప్పటమే. కానీ కళ్యాణ్ ఉన్నాడు, సుమనన్న అవుట్ అయిపోయాడు అని చెప్పి అది నిజమా వచ్చేమో అని అనిపించడానికి రీజన్ ఏంటంటే, కళ్యాణ్ ఇప్పుడు ఆడిన ఆట వల్ల కళ్యాణ్ ఏం చేశాడు, ప్లాంకేట్ చేశాడు చెప్తాను. సుమనన్న వైపు ప్లాంక్ చేశాడు. సో అలాగే సుమనన్నతో ఆడాడా, ఏం జరిగింది అన్న క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. సో స్టార్ట్ చేద్దాం, దీని డీటెయిల్స్ చెప్తా ఉంటాను, అప్పుడు అందులోంచి ఆ పాయింట్స్ చెప్తాను, మీకు అర్థమైంది. ఈ లీక్స్ వస్తే ఆపుకోవడం ఒక దరిద్రం, కష్టం, చెప్పకుండా ఉండలేము. అది రాంగ్ అయింది అనుకోండి, అమ్మయ్య చెప్పకుండా మంచి పని చేసాం అనుకోండి. అది రైట్ అయింది అనుకోండి, అబ్బా చెప్పుంటే భలే ఉండేది, మనకు కొంచెం పేరు వచ్చేది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నా, పేరు వచ్చేది కదా, మన సబ్స్క్రైబర్లు వచ్చారు కదా అని అనిపిస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. బట్ సమ్హౌ అట్లీస్ట్ స్పెషల్గా వీడియోస్ చేసి దాన్ని నేను మళ్ళీ పెట్టుకొని తీసుకొని అన్నీ చేసుకునే కన్నా మనం ఏదైనా ఉంటే అలా షేర్ చేసుకుని, బట్ సోషల్ మీడియా అప్డేట్స్ నమ్మద్దు. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఈ వారం చాలా లీక్స్ రాంగ్ లీక్స్ వస్తున్నాయని చెప్పి స్టార్టింగ్లో కూడా చెప్పారు, 1-2 సార్లు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది అని చెప్పి. బట్ అంటిల్ అన్లెస్ టికెట్ ఫినాలే విన్నర్ పలానా వ్యక్తి అని అది ఒక్కటి తప్పకుండా మిగతాది కొంచెం అటు ఇటు అయినా కూడా పెద్ద విషయం ఉండదు, పర్లేదు. అది ఐదర్ మనం తీసుకుంటారు తీసుకోరు, బాధపడతారు, ఈ విషయం ఉండదు. కానీ ఎఫెక్ట్ అవ్వదు, ఓటింగ్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. టికెట్ ఫినాలే విన్నర్ వీళ్ళే అని వచ్చింది మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి, అది మాత్రం ఎవరైనా కరెక్ట్గా చెప్పాలి. చెప్తే లేదంటే చెప్పకుండా ఉంటాం, అది లైవ్ అయిన తర్వాత చూసుకోవటం బెటర్ నా అనుకోవటం. చాలా వరకు లాస్ట్ 2 వారాల నుంచి కనుక ఇవే వస్తున్నాయి, రాంగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇమాన్యుల్ నామినేషన్లో లేడని, నామినేషన్లో ఉన్నాడని, మళ్ళీ లేడని, మళ్ళీ ఉన్నాడని, సో మైకి లేకుండా మాట్లాడుతున్నారని, అదని ఇదని ఏ ఒకటి వస్తానే ఉన్నాయి. అవి అక్కడ కనిపించట్లేదు, జరుగుతున్నట్టు మనకు చూపించట్లేదు, మేబీ అయినా మనకు చూపించట్లేదేమో. 100 ప్రశ్నలు, అన్నిటికీ ఒకటే ఆన్సర్, ఏంటంటే వీకెండ్. అది ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది 2-3 ఫన్ టాస్కులతో. సో 3వ ఛాలెంజ్ అంటే ముగ్గురు ఆడేదానికి 3వ ఛాలెంజ్, అదేంటంటే పవర్ బాక్స్. సో వీళ్ళు బాగా డిస్కస్ చేసుకుంటారు, ప్రోమోలో చూపించిందే, అంతకుమించి ఏం లేదు. సో తనుజ గారు ఏదైతే ఐడియా ఇస్తారో ఆ ఐడియా ప్రకారం వెళ్తారనమాట. అలా అయితే కళ్యాణ్ క్వశ్చన్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఎవరైతే ఆడుతున్నారో మళ్ళీ వాళ్ళకు కూడా ఛాన్స్. ఐడియా ఏంటంటే, నిన్న మార్నింగ్ ఆడిన ఇద్దరిలోంచి ఒకళ్ళు మిగిలిపోయిన దాంట్లో, నిన్న ఈవినింగ్ ఇద్దరిలోంచి మిగిలిపోయిన దాంట్లో నెక్స్ట్ సుమనన్న ఎవరైతే ఆడకుండా ఉన్నారో సుమనన్నకి ఛాన్స్ రాలేదు కాబట్టి, ముగ్గురు ఆడే దాంట్లో ఛాన్స్ రాలేదు కాబట్టి సుమనన్న అని అంటే, అప్పుడు కళ్యాణ్ ఏ రేస్ చేస్తారంటే, మరి ఇప్పుడు వెళ్ళిన దాంట్లో కూడా మళ్ళీ నెక్స్ట్ దానికి ఛాన్స్ ఇస్తారంటే, అది ఇప్పుడు అట్లా చెప్తావు, నువ్వు అట్టా అంటే ఎట్టా అంటావు,
నీతో వల్ల కావట్లేదు, మీరు తేల్చుకునే చిరాకు పడతారు, ఎందుకంటే డిస్కషన్ సాగదు. అయితే తర్వాత ఆవిడంటారు అది అయిన తర్వాత ముందు ఇది అవనండి, తర్వాత ఆ టైంకి వచ్చేప్పటికి అలా ఉంటే అలాగే చేద్దాం, ఒకవేళ ఛాన్స్ ఉండి ముగ్గురు జరిగింది అనుకోండి అప్పుడు ఇంక ఎలాగో ఉండాలి కదా చేద్దాం అనుకుంటారు. అయితే ఓటింగ్ జరిగితే మార్నింగ్ దాంట్లో కళ్యాణ్కి వస్తుంది, ఈవినింగ్ దాంట్లో డెమోన్కి వస్తుంది. తనుజ గారు బర్నీ గారికి వేస్తారు, ఈవినింగ్ దాంట్లో ఒక ఓటే వస్తుంది, దానికి అవ్వదు. రీతుకు కూడా సంజన గారు వేస్తారు, ఒక ఓటే వేస్తారు మార్నింగ్ దాంట్లో, ఆవిడది అవ్వదు. సో వాళ్ళిద్దరూ అవరు అనమాట. అవ్వకపోతే రీతు మాత్రం నేను ఆడతా అంటూ ఉంటుంది. ఎందుకు పోయేదేం లేదు ఈ గేమ్ ఆడటం వల్ల, ఆడినా అవుట్ అయిపోయినా కూడా పెద్ద విషయం లేదు. తెలివైన అమ్మాయి రీతు, ఫుటేజ్ సంపాదించుకుంటుంది, చక్కగా కనిపిస్తుంది నీట్గా. బిగ్ బాస్తో ఫన్ చేయటం కానీ, ఆ టాస్క్ ఆడటం కానీ, నిన్న మ్యాచ్ టాస్క్లు కనిపించింది, నెక్స్ట్ గొడవలు వేసుకోవటం కానీ, ఏదైనా సరే ఈ వారం ఫుటేజ్ వచ్చేస్తుంది, ఓ పక్కన టాస్క్ ఆడేస్తుంది. అంటే గెలవకపోయినా సరే, ఇప్పుడు నిన్నో టాస్క్ ఆడింది గెలవలేదు, ఇప్పుడు టాస్క్ ఆడింది ఈరోజు, అది ఈరోజు టెలికాస్ట్ అయితే రేపు టెలికాస్ట్ అయితే తెలియదు కానీ అది గెలవలేదు, ఇట్స్ ఓకే. టాస్క్ ఆడేసో మన ఫుటేజ్ మనకు వచ్చింది, ఓకే. అలాగే మేజర్ పార్ట్ ఏంటంటే మెయిన్ పాయింట్ గేమ్లో ఉంటుంది, అది అందుకు మెచ్చుకోవాలి ఆ అమ్మాయి తెలివితేటలకి. అయితే ఇక్కడ సుమనాన్నని బతిలాడిద్ది అనమాట. సుమనాన్న నువ్వు నేను ఆల్రెడీ ఆడావు కదా అవి అంటే, లేదు సుమనాన్న అస్సలు ఒప్పుకోవాలా. సుమనాన్న ఫస్ట్ టైం అలా చూడటం, నేను ఆడతాను. సుమనాన్నకు కూడా లాజిక్ అర్థమైంది, ఎందుకంటే ఇది ఓడిపోయినా సుమనాన్నకి ఏం ప్రమాదం లేదు, కానీ గెలిస్తే ప్రమాదం. గెలిస్తారంటే మళ్ళీ ఇంకో టాస్క్ ఆడాలి, ఆడితే అప్పుడు ఓడిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఇమాన్యుయల్తో ఆడాల్సి వస్తుంది, లేదంటే కళ్యాణ్తో ఆడాల్సి వస్తుంది, అంతే అయ్యే ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి. సో అయినా సరే సుమనాన్న మాత్రం నేను తగ్గను, నేను ఆడతాను ఎవరికోసం అడిగిద్ది అమ్మాయి, అడిగినా సరే నేను ఆడతాను అని, నేను అట్లా ఆడే కదా అంటే వద్దు నేను ఆడతాననే కూర్చుంటాడు. సో ఆ విధంగా కళ్యాణ్, డెమాను, నెక్స్ట్ సుమనన్న ముగ్గురు బరిలోకి దిగుతారు. టాస్క్ పేరు పవర్ బాక్స్. సో ఇది మనం ప్రోమోలో చూసిందే, మనకి సరిగ్గా చూపించలేదు. సో వాళ్ళు లాక్కోవటం, మన ప్రోమోలో చూపించిందే ఇంకా బెటర్ లైవ్ కన్నా కూడా. సో మొత్తానికి ఏంటి అంటే అటు తిరిగి ఇట్లాక్కొని ఇక్కడ డెమోలు గెలుస్తాడు. డెమోలు గెలిచిన తర్వాత ప్లాంక్ తీసుకెళ్ళి పెట్టమన్నప్పుడు మరి ఇలాంటివన్నీ ఏమైతే అంటే వర్కౌట్ అయినప్పుడు చాలా బాగుంటాయి, వర్కౌట్ కానప్పుడు తూచిగా ఉంటాయి. అలాంటి ఒక తూచి మూమెంట్ ఇది. ఏంటి అంటే ఆ ప్లాంక్ ఏదైతే ఉందో అందరినీ చలో చెయ్యమంటాడు, దాని మీద తలో చెయ్యేసి తిప్పి బర్నీ గారి వైపు పెడతాడు. ఇది నా తొలి అడుగు, టికెట్ ఫినాలేకి ఇది నా తొలి అడుగు అని చెప్పి పెడతాడు. సో బర్నీ గారి వైపు ఎందుకు పెట్టాడు అంటే, బర్నీ గారు ఒకటి అడిగారు ఛాలెంజ్ చేయమని, నెక్స్ట్ ఇంకో ఆడతింగ్ ఇమాన్యుయల్తో ఆడాలనుకుంటా పక్కన ఉన్నది, బట్ బర్నీ అన్నతో ఆడదామని ఫిక్స్ అయ్యాడు. సో పెట్టాడు, బిగ్ బాస్ అడగంగానే బర్నీ అన్న అని సెలెక్ట్ చేసుకుంటాడు. సో మీ ప్రత్యర్థి ఎవరు చెప్పండి అంటే బర్నీ అన్న అని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే నెక్స్ట్ టాస్క్కి రెడీగా ఉండండి అంటారు. సో వీళ్ళిద్దరికీ టాస్క్ అంటే రాజ్యాలు ఆక్రమించుకునే టాస్క్, 2వ లెవెల్ టాస్క్ అనమాట. ఫస్ట్ లెవెల్ ముగ్గురు ఆడతారు, ఇది 2వ లెవెల్ టాస్క్. ఒక్క నిమిషం పాజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఎక్కడ ఆపోయినా తెలియదు ఏంటో. సరే ఈ పవర్ బాక్స్ దాంట్లో చెప్పాను కదా ఆల్రెడీ. సో రీతు సంచాలకు ప్లాంక్ చెప్పేశాను, ప్లాంక్ పెడతారు, బర్నీ అన్న సెలెక్ట్ చేసుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత బర్నీ అన్నకి తనకి ఒక టాస్క్ జరిగింది, అంటే 2వ లెవెల్ టాస్క్, ఇక్కడ ఆగినట్టున్నాం 2వ లెవెల్ టాస్క్. సో టాస్క్ ఏంటంటే వారధి కట్టు విజయం పట్టు, ఇది మీరు లేటెస్ట్గా చూసిన ప్రోమో. సో అక్కడ ఒక బాక్స్లా పెట్టారు, బాగుంది కదా సెటప్ అంతా బాగుంది. ఆ బాక్సుల్ని మూసేశారు. నాకైతే ఏ సినిమా గుర్తొచ్చిందంటే మార్వల్ వాళ్ళది హల్క్ది ఒకటి ఉంటుంది చూడండి, హల్క్ని బంధిస్తాడు ఐరన్ మ్యాన్. ఏంటో మొత్తం అంతా అసలు బిగ్ బాస్ వచ్చిన తర్వాత మనకు బాగా గుర్తున్నవన్నీ కూడా అంతా మనం వీరాభిమానులన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. హల్క్ బస్టర్ బంధించడానికి ఒకటి వేస్తారు బాక్స్లాగా, అలాగేదో అనిపించింది నాకు అది చూస్తే. సో సర్లేండి రాంగ్ కంపారిజన్ ఏవో కానీ, ఆ ఆ ముక్కలుగా ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఫిక్స్ చేయాలి. భలే ఆలోచించారు, అది కూడా నాకు బాగా నచ్చింది. దాని లోపల బ్యాగ్స్ ఉన్నాయి, ఆ వారధి మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఆ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్ళి ఈ లైన్ ఉంటుంది, ఆ లైన్ నుంచొని ఆ టేబుల్ మీదకి ఇసరాలి. ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ నిర్మించడం, ఆ చెక్కని కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ అయ్యేలా పెట్టడం. ఒక్కటి సరిగ్గా ఫిక్స్ అవ్వకపోయినా మనం వదిలేసి వెళ్ళిపోతే కనుక మొత్తం బ్రిడ్జ్ అంతా ఇదవుతుంది. సో ప్రతి పీసు మనం పెట్టే ప్రతి పీసు కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ సంచాలక్ ఎవరంటే తనుజ గారు. సో ఎయిదర్ బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు, వీళ్ళకేం లేదనుకుంటా. సో టాస్క్ ఏం ఎక్స్ప్లెయిన్, మనం టాస్క్ బిగ్ బాస్ ఏం చెప్పాలా, లైవ్లో మొత్తం కట్ చేశారు, జస్ట్ వారధి కట్టు విజయం పట్టు మాత్రమే చెప్పారు. సో దాన్ని డిస్మాంటిల్ చేసి, అక్కడ ఉన్న బాక్స్ని డిస్మాంటిల్ చేసి అందులో ఉన్న చెక్క ముక్కలు తీసుకొచ్చి ఇక్కడ పీసెస్ తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలి. అది తీసుకెళ్ళి అందులో ఉన్న బ్యాగ్స్ తీసుకెళ్ళి ఒక్కొక్క బ్యాగ్ తీసుకొచ్చి విసరాలి. సో ఇవిడేం చెప్తారంటే, ఒక్కటి రివర్స్లో ఉన్న తనుజ గారు అప్గ్రేడ్ అయ్యారయ్యా. ఏదైతే రీతు వర్సెస్ సుమన్ అన్న టాస్క్ జరిగిందో అందులో మనం ఏవైతే తప్పులు చెప్పి అసలు ఈ పార్ట్ కాదు అసలు ఇది కెలుక్కోకూడదు అని అన్నామో, మరి అదేదో విన్నట్టు వెళ్ళలేదు ఊరికి అంటున్నా కానీ దానికి అతను నేర్చుకున్నారు అందులోంచి. అదే తప్పులో నేర్చుకోవటం ఏంటంటే, ఒక్కటి రివర్స్లో ఉన్న నేను ఒప్పుకోను, సో మార్చండి అని నేను చెప్పను, అది మీ గేము మీరే చూసుకోవాలి. సో నాకు సంబంధం లేదు మీరు ఎలా పెడతారో, కానీ రివర్స్లో ఉంటే మాత్రం ఒప్పుకోను.
అదేంటి మరి ఈంది రివర్స్లో ఉంటే ఆయన రివర్స్లో ఉంటే లెక్కేసుకుంటారు. ఓకే ఇందో మిస్టేక్ ఆయనదో మిస్టేక్ అని లెక్కేసుకుంటారు ఆవిడ. అంతే, రివర్స్లో ఉంది నేను చూడండి మీరు చూడండి అంటే నేను చూడండి, నాకేం సంబంధం లేదు, మీకేం మీరు ఆడుకోండి అంటారు. అలాగే సపోర్ట్ చేయడానికి వీలు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయకూడదు అంటారు, కానీ అందరూ సపోర్ట్ చేస్తారు, ఆవిడ ఇంక వదిలేస్తారు మధ్యలో. అది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని చెప్పడానికి వీలు లేదని చెప్తారు. అలాగే ఒకటి పెట్టి అది అవ్వలేదంటే, ఇది మెయిన్ పాయింట్, ఇది నాకు తేడా కనిపించిన పాయింట్. ఒకటి పెట్టి అది అవ్వలేదంటే ఇంకో సైడ్ పెట్టి ట్రై చేసి అవ్వకపోతే ఇమీడియట్గా వెళ్ళి ఇంకోటి ట్రై చేయండి అన్నారు. ఇక్కడ ఏంటంటే వెళ్ళేసి ఇంకో పీస్ తీసుకురమ్మని అనిపించింది నాకు, జస్ట్ లైక్ అక్కడలాగా. కానీ అక్కడ పీసెస్ 5 or 6, కానీ ఇక్కడ 20 ఉన్నాయి నాకు తెలిసి. ఈ పాయింట్ సరిగ్గా బర్నీ అని అనలేదు, ఇది కొంచెం డెమోన్ అన్నాడు. బట్ ఇది ఎఫెక్ట్ చేసిందంటే పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు కాబట్టి బతికిపోయారు. కానీ ఇది కనుక ఎఫెక్ట్ చేసి డెమోన్ రైస్ చేసి ఉంటే కనుక పెద్ద ఇష్యూ అయ్యి అవకాశం ఉండేది. ఎందుకు చెప్తా. సో దాని తర్వాత మీకు టాస్క్ అర్థమైంది కదా. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. బర్నీ అన్న ఏం చేస్తాడంటే డిస్మాంటిల్ చేసేటప్పుడు పవన్ చాలా ఈజీగా డిస్మాంటిల్ చేస్తాడు, ప్రోమోలు చెప్తాడు లేపుతాడు. బర్నీ ఒక్కొక్కటి తీసుకుంటావు అంటే అప్పుడు పక్క నుంచి సుమన్ చెప్తాడు మొత్తం తీసాడు. ముందుగా డిస్మాంటిల్ పవనే చేస్తాడు, తీసుకొచ్చి పెడతా ఉంటాడు. పట్టలేదు అనుకోండి ఏం చేస్తాడు, ఆ పీస్ తీసుకెళ్ళి వేరే పీస్ తీసుకొచ్చి అలా పెట్టడానికి ట్రై చేస్తాడు. బర్నీ అన్న ఏం చేస్తాడు, పట్టకపోతే పక్కదానికి షిఫ్ట్ అవుతా ఉంటే రీతు చెప్తా ఉంటుంది పక్కదానికి షిఫ్ట్ నువ్వు కూడా పక్కదానికి షిఫ్ట్ బర్నీ అన్న అట్టగా చేస్తున్నాడు అనగానే అప్పుడు అలా పెట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పటికి కొంచెం లీడ్లో ఉన్నాడు కాస్త ఫస్టే కొంచెం 3వ 4వ పీస్ తేడా వస్తుంది. బర్నీ అన్నకి వరుసగా పెట్టినట్టు పట్టుకుని కరెక్ట్గా ఏదో పట్టిందల్లా బంగారం అన్నట్టు కరెక్ట్గా ఫిక్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికి కారణం వీళ్ళు తర్వాత చెప్తారు, ఇది ఎలా ఫిక్స్ అయింది ఏంటి అని చెప్పి తర్వాత వీళ్ళు అనాలిసిస్లో చెప్తారు. సో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సుమనన్న చెప్తా ఉంటే ఒకసారి తనుజ గారు చెప్తారు సైలెంట్ అలా చెప్పొద్దు అది అని చెప్పి. అయినా సరే అక్కడ రీతు చెప్పిద్ది, సంజన గారు చెప్తారు, ఇంక సుమనన్న చెప్తారు, ఇంకా ఆవిడ వదిలేసిద్ది ఎందుకులే అని చెప్పి. దాని తర్వాత సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు బర్నీ అన్నది అయిపోతుంది మాత్రం అవ్వదు, ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాడు. బర్నీ అన్నది ఆఫ్ అయిపోయినప్పుడు ఇంకా తెలిసిందే పక్కన వాళ్ళు మనం ఆబ్వియస్గా మనం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు, ప్రెషర్లోకి వెళ్ళిపోయాడు. అక్కడికి ఎమ్మెల్యే చెప్తా ఉంటాడు అరే ఫోకస్ చేయి, ఏం కాదు కూల్గా ఆడు, ఇంకా చాలా గేమ్ ఉంది కూల్గా ఆడు అని చెప్తా ఉంటారు. సో బర్నీ అన్నదేమో మొత్తం అయిపోయిన తర్వాత చెక్ చేయండి అంటే తనుజ పైకి వెళ్ళి ఎక్కి అంతా చెక్ చేసుకొని ఓకే బాగానే ఉంది అంటారు. సో దాని తర్వాత బర్నీ అన్న వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తా ఉంటారు. బర్నీ అన్న మర్చిపోతాడు, బ్యాగ్ వేస్తాడు వారధ నుంచి వెళ్ళి బ్యాగ్ తీసుకోవాలి. ఆయన నుంచి కింద నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ వీళ్ళు చెప్తారు, మళ్ళీ పైనుంచి వెళ్తారు, మళ్ళీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ కింద నుంచి వచ్చేస్తారు, మళ్ళీ వీళ్ళు అరుస్తూ ఉంటారు, మళ్ళీ ఆయన పైనుంచి వెళ్తారు. అలా ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకి కొంచెం కన్ఫ్యూజన్ ద సెన్స్ ఏంటి అంటే ఎక్కడ మళ్ళీ ఆ బ్యాగ్ లేమనో ఇంకోటనో దగ్గరికి వస్తాం కదా అని చెప్పి. సో వెళ్ళి బ్యాగ్స్ వేస్తారు. 3 బ్యాగులు బర్నీ అన్న ధడేలని వేస్తారు. ఒక బ్యాగ్ అయితే హ్యాంగ్ అవుతుంది, మనం చూపిది కానీ లాస్ట్లో చూపిస్తారు హ్యాంగ్ అవుతుంది. పవన్ ఇంకా బ్రిడ్జ్ కూడా పూర్తవుతుంది. ఇక్కడ బర్నీ అన్నకి మాస్ లెవెల్ ఎలివేషన్ పడాలమ్మా. ఎందుకంటే డెమోన్ ఛాలెంజ్ చేస్తాడు ఎవరికి, బర్నీ అన్నకి. హౌస్ మొత్తానికి ఛాలెంజ్ చేస్తాడు, బట్ బర్నీ అన్న నామినేషన్లో చేస్తాడు. బర్నీ అన్న ఎస్ సూపర్ కూల్ అంటారు. దాని తర్వాత నేను మళ్ళీ బర్నీ అన్న నా మైండ్ నా ఏదైతే మెంటల్ బ్లాక్ ఉందో అది పోయింది ఈ ఫ్లవర్స్ టాస్క్ వల్ల. ఇద్దరికో ఫిజికల్ టాస్క్ పడితే గట్టిగా చూసుకుందాం అన్నట్టు మాట్లాడతారు. దానికి పవన్ ఛాలెంజ్గానే ఇట్లా తీసుకొస్తాడు. సో ఇక్కడ ఎన్ని విధాలుగా చూసుకున్నా అది పవన్ లాంటి యంగ్స్టర్తో అన్ని విధాలుగా పోటీపడి ఆయన టాస్క్ గెలవటం, ఆయన మీద గెలిచిన తర్వాత డెమోన్ పవన్ టాస్క్ నుంచి అవుట్ అయిపోవటం, ఈయన రేస్లో ముందుకెళ్ళటం మామూలు విషయం కాదు. ఇది సూపర్ బర్నీ అన్న, నెక్స్ట్ లెవెల్ అంతే. సో బర్నీ అన్న ఈజ్ బ్యాక్, చెలరగిపోతున్నాడు అసలు మామూలుగా కాదు. ఒక పక్కన కామెడీతో చెలరగిపోతున్నాడు రీఎంటర్ అయిన దగ్గర నుంచి, ఇంకో పక్కన ఇందులో చెలరగిపోతున్నాడు. సూపర్ డూపర్గా ఉంది. నాకు ఎవరో మెసేజ్ చేశారు, నాకు నచ్చలేదు టు బీ ఫ్రాంక్ చెప్తున్నా. అంటే దివ్య వెళ్ళిపోయిన తర్వాత బర్నీ అన్నకి అదృష్టం పెట్టుకుంది, దివ్య దురదృష్టం అది అన్నట్టు. మన దురదృష్టాలని మన మీద డిపెండ్ చేసుకోవాలి కానీ మనతో పెట్టుకోవాలి కానీ పక్కన వాళ్ళ మీద తోసేయకూడదు. వాళ్ళంటే మన దురదృష్టం వీళ్ళంటే మన అదృష్టం అలా కాదు, ముఖ్యంగా ఆడపిల్లల మీదకి. సో అది బర్నీ అన్న ఇది ఉండాలి, అన్నీ ఉండాలి కదా. సో లక్ ఉండాలి, ఆయనకి ఫోకస్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఆయనది అది వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. సో అవన్నీ తనుజ ఉంటే లక్కు, దివ్య ఉంటే బ్యాడ్ లక్, ఎంత నాన్ సెన్స్. ఆయనకి కలిసి వచ్చింది కూడా, ఇందులో అదృష్టం కలిసి వచ్చింది, బట్ తనకు సంబంధం లేదు. అదృష్టం ఎలా కలిసి వచ్చిందో చెప్తారు వీళ్ళ తర్వాత. బట్ ఇక్కడ డెమోన్ది బ్యాడ్ లక్, అసలు సెట్ అవ్వలేదు, ఫోకస్డ్గా లేడు, స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు, టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. మంచిగా ఏదో ఫిజికల్ టాస్క్ వచ్చింది, ఇద్దరం గుద్దుకునేలాగా వచ్చింది అని అనుకుని ఉంటాడు, అది రాలేదు, ఇలా వచ్చింది. బట్ ఇక్కడ కూడా తను పెట్టచ్చు. ఏంటి అంటే అక్కడ ఏది చూసుకోవడానికి ఏం లేదు కదా అంటూ ఉంటాడు, షేప్ ఏం లేదు కదా చూసుకోవడానికి. అంటే వాళ్ళ టాస్క్లు ఏంటి, కొద్దిగా లైట్గా అంటే ముందుకి వెనక్కి డిఫరెన్షియేషన్ తెలిస్తే ఒకటి ఉంది, ఒక మిల్లీమీటరు ఇది కొడతారు, షేప్ కొట్టారు కింద ఆ స్టెప్స్ మీద ఫిక్స్ అయ్యేటట్టు. కానీ ఇక్కడ అది లేదు. సో దానికోసం కనిపించాడు. కానీ ఇది స్పీడ్గా ఇది పట్టపోతే ఇది పట్టపోతే అని వెళ్తూ ఉండాలి. కానీ అక్కడ మిస్ అయ్యాడు.
మిస్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే డిఫెక్ట్ ఉంది అని అంటాడు. మొత్తం ఈ పీసులు డిఫెక్ట్ ఉన్నాయి, మొత్తం అంటే ఈ డిఫెక్ట్ ఉంది అందుకే నాది అవ్వలేదు అని అంటాడు. అంటే తనుజ ఏమో అలా ఏం ఉండదు అంటే కావాలి నువ్వు పెట్టి చూడు అంటాడు. మీరు ప్రోమోలో చూసిందే, నువ్వు పెట్టి అని చెప్పి తనుజకి అంటాడు. సో వీళ్ళందరూ పెడతా ఉంటారు, వీళ్ళందరూ పెడతానే అవ్వదు, కొంచెం టైం పట్టింది. పట్టినప్పుడు డెమోన్ ఒక్కదాని వల్ల అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ ఒక్కటి తేడా ఉంటుంది, ఆ ఒక్కదాని వల్ల నేను అంటుంది, ఒక్కదాని వల్ల ఇబ్బంది అయింది నాకు కూడా, ఇలా చేసుకుంటూ వెళ్తే ఎప్పటికైతుంది అని అంటూ ఉంటాడు. చివరికి వీళ్ళు తనుజ సెట్ చేస్తారు, సెట్ చేసి అయిపోయింది కదా ఇలా అంటది. అనగానే వీళ్ళు సంజన గారేమో ఇది 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 పెట్టలేదు, ఒకటి ఐడెంటిఫై చేస్తారు, ఇది నేను పెట్టలేదు అది అంటే లైట్ వదిలేండి అంటే జరిగింది చెప్తున్నాం డెమోన్, ఇది పెట్టలేదు ఇంకో ఇలా చెప్తున్నాం వదిలేండి అంటే కాదు కదా, ఇది పెట్టడం లేదు సెట్ అవడం లేదు అంటున్నావు కదా, అయినాయి చూడు అంటే డెమోన్ ఎంతసేపు పట్టింది మీరు చూసారు కదా, ఎంతసేపు పట్టింది నువ్వు చేసావు కదా అంటే ఆవిడంటే టాస్కే అది డెమోన్, అంతసేపు పట్టిద్ది, ఊరికి నేను సింపుల్గా అయిపోద్దండి, అంతసేపు పట్టిద్ది, అదే కదా డెమోన్ టాస్క్, నా మీద అరిచి దానివల్ల నో యూజ్, సెట్ చేసేదే ఇక్కడ గేము అది అంటారు. డెమోన్ కొద్దిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు, లోపల బాధ అంటూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా అయినా ఒక అందం కానీ మామూలు టాస్క్ అయినా ఓకే, కానీ ఇది ఛాలెంజ్ చేశాడు, దానికి ముందు తొలేడుగా అని చెప్పి అందరి చేత ప్లాంగ్ పెట్టించాడు, ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. దట్టు పోని దగ్గరికి వెళ్ళి క్లోజ్కి వెళ్ళి ఓడిపోతే వేరే విషయం, అసలు బ్రిడ్జే పూర్తవలా. నేను కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అడిగితే నేను చెప్పేది ఇదే, ఇది మనం ముందు చెప్పలేము, కొడితే అది కాన్ఫిడెన్స్లో ఉంటుంది, కొట్టపోతే ఇట్లా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా, అంత అవసరం లేదు. బట్ ఓకే ట్రై చేశాడు, బ్యాడ్ లక్ మేజర్గా. ఎందుకు బ్యాడ్ లక్ చెప్తాను చూడండి, ఇక్కడ వస్తుంది ఆ పాయింట్. నెక్స్ట్ డెమోన్ ఏమంటాడంటే ఇక్కడ షేప్ అవ్వలేదు అక్కడలాగా, వాళ్ళ గేమ్ డిఫరెంట్ వీళ్ళ గేమ్ డిఫరెంట్, కంపేర్ చేయకుండా అంటాడు. ఎవరు కంపేర్ చేస్తారు నాకు అర్థం కాల, అంటే రీతును సుమనన్న ఆడిన గేమ్తో ఎవరు కంపేర్ చేయలేదు అనుకుంటూ ఉంటాడు. తనుజ గారు అంటారు ఎవరు కంపేర్ చేయలేదు, ఇది ఫాస్ట్గా పెట్టేస్తే బ్యాగ్ తొందరగా వేస్తారనేసి మేము చెప్తున్నాము అంటే తొందర పెట్టాలని చెప్పి. సో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు తనుజ ఎవరు గెలిచారు అంటే తనుజ గారు ఏం చెప్తారంటే భరణి శంకర్ గెలిచారు అనగానే పక్కనకి వెళ్ళి నాచిరా అని ఉలిక్కిస్తాడు. ఆయన శంకర్ అని ఏమో గుర్తులేదంట, థ్యాంక్స్ తనుజ గుర్తుందని ఏదో చెప్తారు, పక్క నుంచి భరణి అన్న సెటర్ రాస్తారు, కంగ్రాచులేషన్ చెప్తారు. కళ్యాణ్ అంటే ఈ గ్యాప్లో శంకర్ ఎవరా అని నేను ఆలోచిస్తున్నా అని చెప్పి, సో భరణి శంకర్ గెలిచారు అని ఆవిడ చెప్పింది. సో భరణి శంకర్ అనే పేరు చాలా మందికి తెలిసి ఉండదు తెలిసి, అంటే ఎవరైతే సీరియల్స్ ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు, నాకు ఫస్ట్ తెలియదు భరణి అనే తెలుసు, నాకు కూడా భరణి గారు అని చెప్పి, తర్వాత తెలిసింది ఓకే భరణి శంకర్ పూర్తి పేరు అని చెప్పి. నెక్స్ట్ సంజన గారు ఓదారుస్తారు డెమోన్ని, నెక్స్ట్ వీక్ ఉంది ఫినాలే అన్నీ ఉన్నాయి చూసుకుందాం ఏం కాదే అని చెప్పి, ఇంక ఇదే లాస్ట్ టాస్క్, దీని తర్వాత ఇంక సీరియస్ టాస్క్లు ఉండవు టికెట్ ఫినాలే తర్వాత. నెక్స్ట్ బిగ్ బాస్ బర్నీని అభినందిస్తారు. సో డెమోన్ లోపల తీసుకెళ్తారు, ఆ ప్లాంక్స్ అన్ని మార్పిస్తారు. బిగ్ బాస్ బర్నీ నువ్వు డెమోన్ మీద మీరు గెలిచారు, డెమోన్ మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఇంకా అవుట్ ఆఫ్ టికెట్ ఫినాలే అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. డెమోన్ అక్కడ బాధపడతాడు, రెడ్ చూస్ చేసుకుందాం అనుకున్నాను అది నా ఫేవరెట్ అని చెప్పి అనేది చెప్తూ ఉంటాడు. అడుగుతాడు మీరు ఏం చూస్తున్నారు, రెడ్ నాకు కావాలంటే రెడ్ని చూస్ చేసుకున్నారంటే సరే అని చెప్పి ఇటు వస్తాడు బ్లూకి. సో రెడ్ అటు ఉంటే ఏమైనా అయ్యేదా అంటే మేబీ అయ్యేదేమో, అది ఈజీగా ఉంది ఇలా ఇచ్చాడా బాగుంది డిఫికల్ట్గా ఇచ్చాడా అంటే అలా ఇవ్వాల. అక్కడ ఏం జరిగిందంటే చెప్తాను చూడండి, ఇమాన్యుల్ దానికన్నా ముందు డిస్కషన్, ఇమాన్యుల్ నీవు 1 by 1 పెడుతున్నావు, ఆయన 1 by 1 పెట్టుకుంటే వెళ్తే ఆయన కాన్ఫిడెంట్గా ఒకటి ఫిక్స్ అయిపోయాడు ఏంటంటే ఆయన కాన్ఫిడెంట్ పెరిగిపోయింది వెళ్ళిపోయింది, నీవేమో స్టక్ అయిపోయింది, నీ స్టక్ అయినప్పుడు నీ మైండ్ కూడా అక్కడ స్టక్ అయిపోయింది, నువ్వు ప్రెజర్లోకి వెళ్ళిపోయావు అంటే తన జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను రిలాక్స్డ్గా కూల్గా అనేది ఒక్కటే, అందుకే బర్నీ అని చెప్తారన్నమాట, అందుకే నేను ఒక్కటే చెప్పానని చెప్పి. నెక్స్ట్ సంజన గారు లోపల డెమోని చెప్తూ ఉంటారు, నేను సంచాలకి అన్ని అబ్జర్వ్ చేశాను ప్యూర్ లక్ అంతే అది అని చెప్తారు. నెక్స్ట్ బర్నీ డెమోన్ అండ్ తనుజ డెమోను అండ్ రీతు వాష్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. బర్నీ సార్కి ఎంత చేశానో నీకు అంతే చేశాను, నీకే ఇన్ఫాక్ట్ ఎక్కువ చెప్పాను అన్నట్టు తనుజ చెప్తూ ఉంటే డెమోన్ మరీ దారుణం అట్టర్ ఫ్లాప్ అంటే దారుణంగా ఓడిపోయాడు కదా చెప్తే తనుజ గారు ఏమంటారంటే అవన్నీ తీసేసింది నువ్వే ఫాస్ట్గా, ఇది లాజిక్ ఇక్కడ, అవన్నీ తీసేసాడు ఫాస్ట్గా, కాకపోతే ఏంటంటే నువ్వు అన్నిటిని మిక్స్ చేసేసావు అక్కడ పోయింది. మేబీ లాజిక్ ఇదేమో ఏంటి అంటే వరుసగా ఏదైతే ఒక సైడ్ పీసెస్ ఉన్నాయో మీరు ప్రోమోలో చూసినట్టే మనకు ఇక్కడ లైవ్లో చూపిలే ప్రోమోలో చూసినవే, దాని నుంచి ఇక్కడ మనం డాట్లు కనెక్ట్ చేసుకోవటం, ఆ పీసెస్ అన్ని తీస్తే ఆ పీసెస్ అన్ని వరుసగా సెట్ అవుతున్నట్టు ఉన్నాయి. ఇది మన ఎపిసోడ్ చూసాక మనకు అర్థమైంది. సో బర్నీ అన్న పీసెస్ అన్ని తీసి ఒక ఎటు సైడ్ వేసుకున్నప్పుడు అవి తీసుకొచ్చి పెడతా ఉంటే వరుసగా సెట్ అయిపోయినాయేమో, అది అయ్యి ఉంటుంది. అన్నకి మరి అర్థమైందో అది తెలియదు. వేరే డెమో ఉంది అన్ని మిక్స్ చేస్తాడంట, ఇక్కడ రీతి కూడా ఊకొడుతుంది అవునని, నువ్వు ఎటు తీసావో అటు పడేయకుండా అటు పడేయాల్సిందని ఇది చెప్తుంది. సో మిక్స్ చేసేసావు అన్నది మేజర్గా చెప్తారన్నమాట. నాన్న సైడ్స్ అన్ని తీసేసి ఒక్కొక్కటి లైన్గా తీసుకొచ్చి పెట్టుకుంటూ వెళ్ళాడు, నువ్వన్నీ కొప్పేసావు అంటే అక్కడ పోయిందేమో అని అనుకుంటున్నాను నేను కూడా. సో దానివల్ల కరెక్ట్ పీస్ దొరకలేదేమో, లేదంటే వరుసగా దొరుకుంటూ వచ్చేవేమో. డెమోన్ ఏంటంటే అన్ని ఈక్వల్ షేప్స్లో ఉన్నాయి అంటాడు. ఎస్ అన్ని ఈక్వల్ షేప్లో ఉన్నాయి, కన్నాలు కూడా చిన్నవి, అందుకనే బిగ్ బాస్ టీం నాకు తెలిసి ఏదో క్లూ వదులుతారు అబ్బా, బిగ్ బాస్ టీం ఏదో ఒకటి వదులుతారు చిన్నది.
సో అక్కడ ఉన్న ఆ బాక్స్ 4-5 ఉన్నాయి అనుకోండి, ఇటు సైడ్ 4-5 వరుసగా వస్తాయి, నెక్స్ట్ 4-5 వరుసగా వస్తాయి, నెక్స్ట్ 4-5 వరుసగా వస్తాయి. మనం అది పట్టుకోవడం ఇంపార్టెంట్. అది పట్టుకుంటే ఎన్ని వరుసగా వచ్చేస్తాయి నాకు తెలిసి, ఒక సైడ్ ఉన్నవన్నీ వరుసగా వచ్చేస్తాయి, అది అనుకుంటాను నేను. సో ఆ విధంగా డెమాన్ ఓడిపోయాడు. సో డెమాన్ ఓడిపోయి టికెట్ టు ఫినాలే రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా వస్తుందా ఇంకోసారి అంటే నాకు తెలిసి ఐ డోంట్ థింక్ సో, ఇంకో ఛాన్స్ వస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం అక్కడ ఉన్న ఏవైతే ఆ బాక్సులు ఉన్నాయో, ఏమంటారు గ్రిడ్ ఉందో, ఆ గ్రిడ్ ప్రకారం ఎవరైతే మొత్తం గ్రిడ్ ఆక్యుపై చేసుకుంటారో వాళ్ళే. ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. లెట్స్ సీ, ఈరోజు ఏం వారం, బుధవారం. ఐ డోంట్ థింక్ సో, ఇంకా రేపుతో అయిపోద్ది. అదే రేపు ఇంకా చిన్న మళ్ళీ అవుతాయి, ఎల్లుండితో ఫైనల్ అవుతుంది కాబట్టి దాని తర్వాత సంబరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. ఓడిపోయిన అందరికీ వెళ్ళి ఏదైనా పెడతారని అనుకోవట్లా. లెట్స్ సీ, చూద్దాం, మంచిదే పెడితే. దాని తర్వాత జరిగింది కలర్స్ టాస్క్. సో మళ్ళీ ముగ్గురు ఎంచుకోవాలి అంటే కళ్యాణ్, నెక్స్ట్ రీతు, నెక్స్ట్ బర్నీ అన్న, వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఎందుకంటే బర్నీ అన్న ఆడలేదు కాబట్టి, ఆ 3 దాంట్లో ఆడలేదు కాబట్టి బర్నీ అన్న ఉదయం, నిన్న నైట్ మిగిలిపోయిన క్యాండిడేట్లో బర్నీ అన్న, నిన్న ఉదయం మిగిలిపోయిన క్యాండిడేట్లో రీతు, ఇంకా ఈరోజు మార్నింగ్ ఆడిన వాళ్ళలో కళ్యాణ్, నెక్స్ట్ సుమనన్న ఇద్దరు మిగులుతారు, కానీ అందులోంచి కళ్యాణ్ వస్తాడు. సో కళ్యాణ్ ఇది ముగ్గురు ఆడిన దాంట్లో 3వ టాస్క్. సో ఎట్టకేలకి ఈ 3వ టాస్క్ విజయం సాధిస్తాడు. రెడ్ కలర్ తీసుకుంటాడు, బర్నీ అన్న ఎల్లో తీసుకున్నట్టున్నాడు, ఆ రీతి ఏమో బ్లూ తీసుకున్నట్టుంది. ఏం లేదు, అక్కడికి వెళ్ళి పెయింట్ పూసుకోవటమే. అక్కడ ఒక వైట్ బోర్డు పెట్టారు, వెళ్ళి పూసుకోవటమే, పెయింట్ అక్కడ రాయటమే. ఎవరిది ఎక్కువ కలర్ ఉంటే, ఎవరిది ఎక్కువ కనిపిస్తే వాళ్ళు విజయం సాధించినట్టు. దీనికి కూడా తనుజన సంచాలకు ఇది కొంచెం డిఫికల్ట్ టాస్క్ గెస్ చేయడానికి. రెడ్ అనేది ఎక్కువ అపీర్ అవుతూ ఉంటుంది, ఎల్లో అనేది తక్కువ అపీర్ అవుతూ ఉంటుంది. సో ఎలా గెస్ చేస్తారు ఏంటంటే రెడ్డే కనిపిస్తుంది, రెడ్ బ్లూలో కూడా కొంచెం రెడ్డే డామినేటింగ్గా ఉంటా ఉంటుంది, కొంచెం కష్టమే. అది తెలంగాణ కళ్యాణ్ చెప్తాడు సంచాలకు ఎవరు అయిపోయారే అని చెప్పి. బట్ డెసిషన్ ఏమి పెద్ద ఇదవ్వాల, అంటే కాంట్రవర్షియల్ అవ్వలేదు. ఎవరు ఎలా ఆడారో మనకు చూపించలేదు, ఆబ్వియస్గా అటు సైడ్ చూపిస్తూ ఉన్నారు. బట్ మొత్తానికి ఏంటంటే తనుజ గారు అనౌన్స్ చేసేది ఎవరు గెలిచారంటే కళ్యాణ్ గెలిచాడు అని చెప్పి. సో దాని తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ లోపల పిలుస్తారు, ఆ ప్లాంక్ పెట్టడానికి తీసుకెళ్తారు. సో కళ్యాణ్ ఇప్పుడు ఒక ఎంటీ గడి గెలిచినట్టు, వేరే వాళ్ళ ఇది ఫస్ట్ లెవెల్ టాస్క్ అనమాట. సో ఎంటీ లెవెల్ గెలుస్తుంటే పక్క నుంచి బర్నీ అని అడుగుతారు, సో పెడతావా నాకు పెడతావా అంటే ఆయన ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ సుమనన్న వైపు పెట్టేస్తాడు. ఇక్కడ బర్నీ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు అనమాట. బర్నీ కళ్యాణ్ నాకు పెడతా అని చెప్పావు కదా కళ్యాణ్ అంటే, కళ్యాణ్ అన్న టాస్క్ని బట్టి చెప్పాను అంటాడు. అంటే ఈ టాస్క్ ఏంటి ఆయన బాధ ఏంటంటే ఇది అండర్స్టాండబుల్. ఎలా అంటే ఇదేదో నేను ఓడిపోతే సుమనానికి వచ్చేది గళ్ళు ఆ రకంగా కాదు, ఇమాయిల్ చెప్పినట్టు కాదు. ఆల్రెడీ ఫిజికల్ టాస్క్ బలంగా ఆడాడు, ఇప్పుడు మళ్ళీ ఈయన పెడితే మళ్ళీ ఇంకో టాస్క్ బలంగా ఆడాలంటే కష్టం. అదే సుమనన్నతో అయితే ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవటం, ఇప్పుడే టాస్క్ అయితే కనుక ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి ఇటువైపు పెడతాడనమాట. అన్న టాస్క్ బట్టి చెప్పానంటే, అంటే ఫస్ట్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను కదా సుమనన్నను వదిలేసి అని చెప్పి బర్నీ అని రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఈ రిక్వెస్ట్లు ఏంటో అంటే ఏం లేదు, ఇద్దరు లోకాలనే ఉంటారు అనుకుని ఉండొచ్చు. కళ్యాణ్ చచ్చా ఇప్పుడు నేను సుమనంతో ఆడతా అనుకుంటున్నారు ఏంటి అంటాడు. అంటే చాచే సుమనంతో ఆడతాను మళ్ళీ నాకు అర్థం కాదు, మరి ఎందుకు పెట్టావు అంటే లేదు సుమనంతోనే ఆడతాడేమో నాకు అనిపిస్తుంది. టాస్క్ని బట్టి చూద్దాం అని చెప్పి కొంచెం ఎక్కువైంది కదా ఇది ఆల్రెడీ, సో టాస్క్ని బట్టి చూద్దామని. దాని తర్వాత బిగ్ బాస్ అడగల ఇప్పుడు మీరు ఎవరితో ఆడతారు అని చెప్పి. సో ఇంకేంటంటే దీని తర్వాత ఇంక టాస్క్ లేనట్టే. సో ఈరోజుతో ఇంతే ఇంకా. సో ఇప్పుడు కూడా అడుగుంటే కనుక అప్పుడు సుమనన్న తాడేవాడా లేదంటే ఎవరు తాడేవాడు, ఇమాన్యుల్ తాడేవాడా అంటే ఆబ్వియస్గా ఇంక సుమనంతో ఆడతాడు. ఇమాన్యుల్ తిని తెగ ప్లానింగ్లు చేసుకుంటున్నారు, ఇటు జరిగితే వీళ్ళు మిగులుతారు, రీతి ఇట్లా ఆడకుండా వచ్చేస్తుంది, సుమనన్నకి అన్నీ తెలుసు అది ఇది అని చెప్పి అక్కడ ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లోనే ప్లాన్లు గీళ్ళు అన్నీ వేసి మ్యాప్లు గీపులు వేస్తారు. అయితే నువ్వు గెలాలి లేదా నేను గెలాలి, ఇంకోటి గెలవకూడదు అన్న విధంగా వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. ఇమాన్యుల్ది కళ్యాణ్ది టికెట్ ఫినాలి. సో సుమనన్నతోనే ఆడతాడు అనుకుంటున్నాను. అందుకనే నాకు తెలిసి సుమనన్న టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అయ్యి కళ్యాణ్ ఇంకా రేస్లో ఉన్నాడు ఏబో అని నాకు అనిపిస్తుంది. సో అది సోషల్ మీడియాలో వచ్చిన అప్డేట్స్. ఇది ఈ టాస్క్ల ప్రకారం లైవ్లో జరిగిన అప్డేట్స్ అనమాట. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మావా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ. అలాగే మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా. అంతే, ఇవి లైవ్ అప్డేట్స్. సో కళ్యాణ్ అయితే రేస్లో ఉన్నాడు అని చెప్పి టాక్ రైటో రాంగో మనకు ఇంకొద్దిసేపట్ల తర్వాత నీట్గా తెలిసిపోతుంది. వీటిని నమ్ముకునే కన్నా వీటితో కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ అప్డేట్స్తో. ఏది వస్తుందో ఏది రావట్లేదు ఏదేం తెలియట్లేదు. బట్ స్టిల్ చెప్తున్నాను ఏంటంటే ఆ ఫైనల్ది ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ ఏంటంటే మన కోసం. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నాడన్నా ఆనందపడతారు, కళ్యాణ్ రేస్లో లేడన్నా ఆనందపడతారు. ఎందుకు లేకపోతే ఓటింగ్లోకి వస్తాడు, నెక్స్ట్ వీక్ ఓట్లు వేసుకొచ్చని. ఉన్నాడంటే సరే మావాడికి ఒక ఎలివేషన్ వస్తుంది, మావాడి టికెట్ పిల్లలు గెలిచాడని చెప్పి గొప్ప చెప్పుకొచ్చని అలా ఉంటుంది. ఏదైనా ఆనందమే. బట్ ఈ సుమన్ అన్నది బర్నీ అన్నది వీళ్ళది ఏంటంటే వాళ్ళు ఉంటే వాళ్ళు సేవ్ అవుతారు, డెమాండ్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు కదా అన్న విధంగా ఉంటుంది. బట్ లెట్స్ సీ ఏంటిది అన్నది. సో అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అన్నది కొంతసేపట్లో తెలిసిపోతుంది, ఈ రోజు కానీ రేపు ఉదయానికి కానీ. బట్ ఇవి టికెట్ ఫినాల్ లైవ్ అప్డేట్స్. ఈ వీడియో మెయిన్ పర్పస్ లైవ్ అప్డేట్స్ చెప్పడం, దాంతోపాటు చిన్నవి చెప్పాను. స్పెషల్గా వీడియోస్ చేయాలంటే మాత్రం ఈ అప్డేట్స్ మీద కష్టం, మొత్తం వీడియో అంతా రాంగ్ అయిపోద్ది.
మళ్ళీ ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఎందుకు అనిపించుకోవటం అని చెప్పి. అంతే. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.